వినపడుతుంది కదా మాట. చాలా చిన్న జీవితం. సో చిన్న జీవితంలో నుంచి వెస్టీజీ అనేది ఎలా చేయాలో, మరి బిజినెస్ ఏంటో, రకరకాల బిజినెస్ చేసే బయట. ఎలాంటి బిజినెస్ అంటే నా తాహతు తగ్గట్టు కొంచెం పెట్టుబడి పెట్టుకొని చేసేటువంటి వ్యాపారాలు మాత్రమే చేశాను. చాలా వ్యాపారాలు చేశాను. అంటే నా తాహతకు తగ్గట్టు చిన్న స్థాయి. ఎంత అంటే నెలకు ఒక 10,000 సంపాదించాలా. ఇప్పుడు ఆడవాళ్ళు కూలికి వెళ్తే 100-150 వస్తాయి. వాళ్ళంటే కూలికి వెళ్ళలేక ఏదో ఒక వ్యాపారం చేయాలనే ఆ మైండ్ తోటి ఉండేవాడిని. సో అట్లా చేస్తున్న క్రమంలో వెస్టీజీని గురువు గారు ఎంఎస్ఆర్ గారి ద్వారా పరిచయం చేస్తే మరి ఎలా చేయాలో తెలియని నాకు మరి ఏం చెప్పేవాడంటే, అన్న ఏం లేదు, మీటింగ్లో వచ్చి కూర్చోనేవాడు. ఏం చేయాలా? మీటింగ్లో వచ్చి కూర్చోనేవాడు. ఈ మీటింగ్లో మాట్లాడుతుంటే నాకు ఎట్లా ఉండేదంటే పెద్ద పెద్ద మాటలు చెప్తుండేవాడు ఆయన. ఆ పెద్ద మాటలకు అర్థం అయ్యేది కాదు. నా చిన్న బుర్ర అనమాట. బ్రెయిన్ కూడా పెద్దగా ఆలోచించలేనటువంటి బ్రెయిన్తో ఉండేవాడిని. పెద్దగా ఆలోచన ఉండదు నాకు. నా ఆలోచన ఏంటంటే 10,000. అలాంటి ఆలోచన పెద్ద పెద్ద మాటలు చెప్తే ఎట్లా ఉంటుంది? ఎలా ఉంటుంది సార్? బుర్ర పనిచేయదు. లక్షలు అంటే అట్లా పనిచేస్తుంది సార్. 10-15 వేలు సంపాదించే వాళ్ళకి లక్షలు వస్తాయంటే ఎలా ఉంటుంది? అసలు పనిచేయదు. అసలు అర్థం కాదు. లక్షలు రావడం ఏంది? అర్థమవుతుందా? సో గురువుగారు ఒక్కటే మాట చెప్పేవాడు, అన్న ఇక్కడ నిలబడి ఉండాలా, నిలబడి ఉంటే చాలు అని చెప్పాడు. ప్రొడక్ట్ అయితే ఎక్కడైనా కొనాలి కదా, ఎక్కడైనా కొనాలా లేదా? ఆ ప్రొడక్ట్లో దమ్ము ఉందని అర్థమైపోయింది. ఎందుకంటే 2.5 years వాడుకుంటా వచ్చా. ఆ తర్వాత వచ్చా మీటింగ్కి నేను. అర్థమైందా? ఆరోగ్యం వచ్చింది. ఆ తర్వాత బిజినెస్కి మీటింగ్ వచ్చిన తర్వాత తెలుసుకున్నాను, ఈ మీటింగ్ చాలా గొప్పగా ఉంది, కంపెనీకి బాగుంది. కంపెనీ బాగుందా బాలేదా? బాగుందా? ప్రొడక్ట్లు బాగున్నాయి, కంపెనీ బాగుంది. మీటింగ్ వచ్చి తెలుసుకున్నా. ఇంకా జనానికి చెప్తుంటే వస్తున్నారా? మరి ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు చెప్పంటారా? ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు? ఇప్పుడు మనం కూడా చాలా మందిని వెస్టీజీలోకి వచ్చి ఒక 6 నెలలు లేకపోతే 4 నెలలు, 1 సంవత్సరం అయి ఉంటుంది. వచ్చిన తర్వాత ఇప్పటికి కూడా చాలా మంది లీడర్లు అనే మాట ఏంటంటే, జనం చెప్తే రావట్లేదు అని అంటారు. అవునా? నేను ఒక 3 పాయింట్లు చెప్తాను, చెప్పంటారా? గురుగారు విత్ యువర్ పర్మిషన్ గురుజీ, ఒక 3 పాయింట్లే చెప్తాను నేను. ఏంటి ఆ 3 పాయింట్లు అంటే, మోటివేషన్. ఏంటది? మోటివేషన్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ప్రోత్సహించడం, ప్రేరేపించడం. సో ఆ మోటివేషన్ ఎవరు చేయాలి? నన్ను. ఇప్పుడు నా కుటుంబం బాగుండాలని అనుకునే దాంట్లో మోటివేషన్ నా అప్లై చేయాలా? చెప్పండి, ఏం చేయాలి? కంపెనీ బాగుందా బాలేదా? వెస్టీజీ కంపెనీ బాగుంది, అట్లాగే ప్రొడక్ట్లు బాగున్నాయి. మరి ఇది చెప్తే డబ్బులు వస్తే తెలుస్తానే ఉంది. మీటింగ్కి వచ్చి అర్థమవుతుంది. మీటింగ్లకు వచ్చి చెప్తుంటే జనం రావట్లేదు అంటే ఆటోమేటిక్గా నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏమవుతున్నాయి? తగ్గిపోతాయి. కంపల్సరీ తగ్గిపోతాయి. 100% తగ్గుతాయి. ఎందుకు? కొంతమందికి ఏమో ఇప్పుడు ఒక మంచి పర్సన్ వస్తాడు మనతో పాటే. ఇప్పుడు నేను కూడా మీలో ఒకటి. నేను ఇప్పుడు మీరు కలిసి జర్నీ చేస్తుంటే ఈయనకేమో టీం వస్తుంది. బాగా వినండి.